ప్రతిరోజండి ఎంతంటే ఎవరిని నిందించినా ఏమి లాభం అనే అంటే ఒక ప్రశ్న వస్తుంది. ఎంత బాధాకరం అంటే మొన్న నాకు ఇప్పటికీ కళ్ళలో అంతర్వేది రథము దగ్ధమైపోయింది. ₹1,00,00,000 ఇచ్చుకున్నారు, కొత్త రథం అని చెప్పని చప్పట్లు కొట్టుకున్నారు. ఇప్పుడు మొన్న రాముల వారి శిరస్సుని ఇలా చేతిలో పెట్టుకొని తీసుకొని వెళ్తుంటే అది చూస్తూ ఉంటే అసలు భారతదేశంలో ఉన్నామా అని అనిపిస్తుంది. ఈరోజు గుండె రగిలిపోతూ చెప్తున్నాను, ఒక హిందువులాగా గుండె నిజంగా రగిలిపోతూ మాలాంటి ఇప్పుడు నాలానే ఎంతో మంది నిజమైన హిందువులు బాధపడుతూ ఉన్నారు. మా కళ్ళ వెంబడి వచ్చే ప్రతి చుక్క కూడా ఈ ముష్కరుల యొక్క వాళ్ళని అంతం చేయడానికి ఒక త్రిశూలం లాగానే అవుతుందని చెప్పని చెప్తున్నాం. మా గుండె కోసం మా బాధ ఎలా అంటే లోపల రగిలిపోతున్నాము. ఏమి చెయ్యలేక, ఎంత పోరాడుతున్నా కూడా ఉపయోగం లేక, ఏమిటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో. ఇప్పుడు రావాల్సింది ఒక హిందూ మహా సంఘటన జరగాలి రాష్ట్రంలో. దయచేసి పెద్దలు ఎవరైనా సరే ఉంటే అందరూ కలిసికట్టుగా రండి, మేమంతా వస్తాము, ఎవరికి వారి ఇళ్ళలోంచి బయటికి వద్దాము, మన ధర్మాన్ని మనం కాపాడుకుందాము. ఇంతకంటే ఇంకా దారుణాలు చూసే ఓపిక భరించే శక్తి లేదు అసలు. నిజంగా చెప్పాలంటే ప్రతి గుండెలో కూడా హిందూ జ్యోతి అనేది ఒక అఖండ దీపమై ఈ ముష్కరులు ఎవరైనా సరే వారిని దహించేటటువంటి అఖండ జ్యోతిగా వెలిగించాలి. ఇంత అవమానం చేస్తున్నారు హిందువులని, దేవీ దేవతలని. అవమానం జరిగిన చోటే ఒక మహా సంకల్పానికి బీజం పడాలనేది నా కోరిక. జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః.